హలో లవ్లీస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఈరోజు అలాంటి ఒక మంచి అమ్మమ్మ స్టైల్ డిఐవై చూపిస్తా మీకు. ఇవైతే బాస్కెట్స్, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చూసారా? బాస్కెట్స్, ఫ్లవర్ వాజెస్ ఇలా వైర్స్తో అల్లినవి. ఇవైతే మా ఇంట్లో చాలా బాగా చేస్తారు. అంటే మా మదర్ కానీ చిన్నమ్మమ్మ, అమ్మమ్మ అందరూ ఎక్స్పర్ట్స్ అనమాట ఇందులో. సో ఐ ఆస్ దెమ్ టు డిజైన్ వన్ ఫర్ మీ అండ్ అమ్మమ్మ డిడ్ దిస్ ఫర్ మీ. ఇవైతే నేను కూడై వైర్ అని చెప్పి అమెజాన్లో 4 కలర్స్ ఉన్న కాంబో ఒకటి ఆర్డర్ చేసుకున్నా. 2 కలర్స్తో ఒక బాస్కెట్, ఇంకో 2 కలర్స్తో ఒక బాస్కెట్ డిజైన్ చేయించుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే మనం ఈచ్ కలర్ 2 మీటర్స్లా కట్ చేసుకొని నాట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ మనకి ఏ కలర్ కావాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే అటు ఇటు గ్రే అండ్ దిస్ కాంబినేషన్ మధ్యలో ఈ కలర్ వచ్చేటట్టు డిజైన్ చేయించుకున్నా. ఈ నాట్ చూసారా, కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే ఈజీగానే ఉంది. ఇక్కడ నేను స్లో మోషన్లో చూపిస్తున్నా చూడండి నాట్ ఎలా చేయాలో. గ్రే ఇలా చుట్టి ఇది బౌల్లో పెట్టి మళ్ళీ గ్రే అందులోంచి లాగి నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ది టైట్ చేస్తున్నారనమాట. చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. తర్వాత అలా బాస్కెట్ మొత్తం అల్లేసిన తర్వాత పైన ఎక్స్ట్రాస్ మిగులుతాయి కదా, అవి ఇలా సేఫ్టీ పిన్తో గ్యాప్ని క్రియేట్ చేసుకొని అందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక 3-4 లైన్స్ వరకు ఇన్సర్ట్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయకపోతే లైక్ ఫ్యూచర్లో అయినా మనం వాడుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాయి కదా, సో అందుకు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్సే ఎక్కువ కాంప్లికేటెడ్గా అనిపించింది నాకు. ఇదిగోండి, ఇదైతే ఇంకో కలర్ అనమాట. ఇలా 2 డిజైన్ చేశారు నాకు. ఇంకా ఇప్పుడు హ్యాండిల్స్ అల్లుతున్నారు. ఈ అల్లడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది అండి. వాళ్ళకి అలవాటు కాబట్టి ఓకే చేసేస్తున్నారు, కానీ నాకైతే అల్లడం రాలేదు. ఈ నాట్ వేయడం అయితే ట్రై చేసా అండ్ ఐ కుడ్ డూ ఇట్. మనం ఏదో ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చొని పెద్ద వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం, కానీ ఐ ఫీల్ అప్పటి వాళ్ళకి బాగా క్రియేటివిటీ ఉండేది అని అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఇంత క్రియేటివ్గా ఆలోచించడం మానేసాము. అండ్ ఇక్కడ హ్యాండిల్ కంప్లీట్ అయిపోయాక ఇంకొక సైడ్ కూడా ఇలా నాట్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్ డిస్టెన్స్ చూసుకొని నాట్ చేసేసుకోవాలి. ఆ నాట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రాస్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇందాక చేసినట్టు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ అవి బయటికి రాకుండా ఒక 3-4 లైన్స్ నాట్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మన బుట్టలు రెడీ అయిపోతాయి. అమ్మమ్మ చేసిన బుట్టలు అనమాట. దిస్ వీడియో విల్ బి మెమరబుల్ ఫర్ మీ ఆఫ్ కోర్స్. తర్వాత మీరు ఎప్పుడైనా కనుక ఇలాంటివి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే నాలా క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, క్రాఫ్ట్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుందని ఇవి పోస్ట్ చేస్తున్నా. అమ్మమ్మ ఎఫర్ట్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్